లైవ్లో లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంటుందండి. బిగ్ బాస్ లైవ్లో మన తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరి గురించి సంజన భరణికి చెప్తూ ఉంటుంది. ఏమని, తనుజ కళ్యాణ్ మాత్రం ఇద్దరు మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతున్నారు. అది ఎవ్వరికి అర్థం కావట్లేదు. బయట జనాలకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మన హౌస్ మేట్స్కి మాత్రం ఎవ్వరికి అర్థం కావట్లేదు. భరణి గారు మీకు అర్థమవుతుందో లేదో, నాకైతే నేను కనిపెట్టినంతవరకు అయితే నాకైతే ఒక మాట అర్థమైంది. తనుజ కళ్యాణ్ పడాల ఇద్దరు స్ట్రాటజీ ఒకరినొకరు మాట్లాడుకొని అర్థం చేసుకొని ఇద్దరు ఒక స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నారు. నేనైతే ఇది పసిగట్టాను, మీకు అర్థమవుతుందో లేదో అని భరణి గారితో ముచ్చటిస్తుంది లైవ్లో. వీళ్ళిద్దరూ పక్కా ప్లానింగ్తోనే ఆడుతున్నారు. తనుజ ఏం చేసినా ముందు కళ్యాణ్తో చర్చిస్తుంది, కళ్యాణ్ ఏం చేసినా కూడా ముందు తనుజ చర్చిస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చర్చించుకొని నువ్వేం చేయాలి నేనేం చేయాలి అనుకుంటూ ఆడుతున్నారు భరణి గారు అని సంజన చెప్తుంది. ఇప్పుడు భరణి కూడా నాకు కూడా ఎక్కడనో తేడా కొడుతుంది సంజన గారు, నాకు కూడా అర్థమైంది, కానీ అంత మరీ ఓవర్ ఆలోచిస్తున్నానేమో అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు చెప్పేసరికి క్లియర్ కట్గా నాకు అర్థమైంది ఇద్దరు కలిసే ఆడుతున్నారని. మన సంజన ఎంబటే నిన్న 50,000 మీకు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు కళ్యాణ్, మన తనుజ చెప్పింది కళ్యాణ్ పడాలకు, అందుకే 50,000 మీకు ఇచ్చాడు అని సంజన మళ్ళీ చెప్పుకొస్తుంది. నేను ఎవరికి సపోర్ట్ చేస్తే నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేయ కళ్యాణ్, నేను ఎవరికి సపోర్ట్ చేయకపోతే నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకు అని తనుజ కళ్యాణ్కి చెప్తుంది. అది నేను విన్నాను అని సంజన భరణికి చెప్తుంది. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, నేను కప్పు గెలిచినా నువ్వు కప్పు గెలిచినా ఇద్దరిలో ఎవరో కప్పు కంపల్సరీ గెలవాలి, వేరేటోళ్ళ కప్పు గెలవద్దు అనుకుంటూ ఇద్దరు ఆడుతున్నారు భరణి గారు అంటే భరణి వెంబడే పనిచేస్తాడు. అలాంటప్పుడు ఇద్దరు ఎందుకు ఉండడం హౌస్లో, మరి ఒక్కరుంటే సరిపోద్ది కదా అని భరణి చాకచక్యంగా నవ్వుకుంటూ మాట్లాడాడు. కానీ సంజన ఇది కావాలని చెప్పిందో లేక కామెడీగా ఏదో చెప్పిందో అని లైవ్లో మాత్రం ఈ సంఘటన చూసి నవ్వుకున్నాను. ఏదో సీరియస్ అయ్యలేదు, కామెడీగా వాళ్ళు చేసి అది కామెడీ చెప్పింది అనుకుంటా. అదే నాకు వెరైటీగా అనిపించింది. ఇంకా ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.